మొత్తం శాంక్షన్ సార్ ప్రయాతి అటు నుంచి లైటింగ్ పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నరసరావుపేట డివిజన్ డీఎస్పీ ఎం హనుమంతరావు పర్యవేక్షణలో చిలకలూరుపేట నారాయణ పాఠశాలలో డ్రగ్స్ వద్బ్రో కార్యక్రమాన్ని చేపట్టారు. ముంజాయి వంటి మత్తు పదార్థాలు యువత జీవితాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో వివరించారు. అపరిచితులు ఇచ్చే చాక్లెట్లు, ఆహార పదార్థాలు స్వీకరించవద్దని హెచ్చరించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ హెల్మెట్ వినియోగంపై తల్లిదండ్రులకు కూడా సూచనలు చేశారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు. అత్యవసర నంబర్లు 112, 181, 1098, 1930 గురించి విద్యార్థులకు వివరించారు. రీల్స్ కు బదులు పుస్తకాలు చదవాలన్నారు. పిల్లల్ని అవేర్నెస్ చేద్దాము అన్న కాన్సెప్ట్ మీద ఇక్కడ తీసుకొచ్చాము. వేదిక పెరిగినటువంటి మా డిఎస్సీ సార్కి, అలాగే సిడిపిఓ గారికి, సార్ నాయర్ గారికి, ప్లస్ అందరు కొలీగ్స్ అందరు కూడా నమస్కారాలు. ఈరోజు సమాజంలో లేడీస్ అంటే చిన్న చూపుగా తరతరాలుగా వస్తుంది, అవేర్నెస్ పెరుగుతూ ఉంది. అయినా కూడా ఇంకా మార్పు అనేది ఇంకా రావాలి. బయటికి వెళ్ళినప్పుడు అబ్బాయిని అమ్మాయిని ఇద్దరుంటే ఇంట్లో అబ్బాయిని సరే సాయంత్రము వెళ్ళినప్పుడే బయట రావాలనేసి ఫ్రీగా చెప్పగలుగుతున్నారు. అమ్మాయిని బయట పంపాలంటే సో కొంచెం ఆలోచిస్తున్నారు పేరెంట్స్ కూడా. అంటే అలాంటి ధోరణి సమాజంలో ఇంకా మార్పు రాలేదు. ఒక ఆడపిల్ల ఇన్స్టాగ్రాము లేకపోతే వాట్సాప్లో చిన్న మెసేజ్ తోటి పిల్లలు బయటకు వెళ్ళిపోతున్నారు. ఇంకా వెళ్ళిపోయిన దగ్గర నుంచి వాళ్ళు చాలా బ్యాడ్ టచ్ తోటి ప్రవర్తిస్తారు. తెలుసు కదా, ఇందాక చెప్పారు కదా బ్యాడ్ టచ్ అంటే. మరి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేయాలి? ఇంట్లో సెల్ ఫోన్స్ వాడద్దు. సెల్ ఫోన్స్ దేనికి వాడాలి? ఓన్లీ మీకు వాట్సాప్లో అయినా లేకపోతే ముఖ్యంగా